అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మంగళగిరిలో కడుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించి ప్రెజెంట్ స్టేటస్ ఏంటో చెప్తాను. అలాగే అమరావతిలోని స్పోర్ట్స్ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కడదామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. దాని గురించి కూడా డీటెయిల్స్ అని చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ప్రెజెంట్ మనం నవలూరులో కడుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గరే ఉన్నాం. ప్రెజెంట్ ఇది చూడొచ్చు, ప్రెజెంట్ స్టేటస్ ఎలా ఉందో. ఇది మొత్తం 24 ఎకరాల్లో 34,000 సీటింగ్ కెపాసిటీతో అయితే కడుతున్నారు. వన్స్ ఇది కంప్లీట్ అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇదే అవుతుంది. ప్రెజెంట్ ఏంటంటే విశాఖపట్నంలో 24,000 సీటింగ్ కెపాసిటీతో ఒక స్టేడియం రన్నింగ్లో అయితే ఉంది. ప్రెజెంట్ దీని స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. దీన్ని 2014-19 ఉన్న గవర్నమెంట్ టైంలోనే చాలా వరకు పనులన్నీ కంప్లీట్ చేశారు. ప్రెజెంట్ ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. మొత్తం చుట్టూ స్టేడియం లుక్ ఎలా ఉందో. ప్రెజెంట్ ఏంటంటే దీంట్లో పెండింగ్ వర్క్స్ కూడా ఏమున్నాయంటే ఫ్లడ్ లైట్లు ఒకటి ఏర్పాటు చేయాలి. అలాగే అవుట్ సైడ్ ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలి. ఇంకా పార్కింగ్ కోసం 15 ఎకరాలు కావాలని చెప్పి అడుగుతున్నారు. ప్రెజెంట్ దీనికి పార్కింగ్ ఒకటి సమస్యగా ఉంది. ఆ 15 ఎకరాలు ఏపీసీఆర్డీఓలు కేటాయిస్తే దీనికి పార్కింగ్ కోసం మంచి ల్యాండ్ అయితే ఇస్తారు. అక్కడే పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. మొత్తం స్టేడియం విస్తీర్ణం 24 ఎకరాలు కదా, ఇంకా పార్కింగ్ కోసం 15 ఎకరాలు అయితే కేటాయించాల్సి అయితే ఉంది. ప్రెజెంట్ ఇది చూడొచ్చు. దీన్ని రీసెంట్‌గానే ఒక 10 డేస్ లోకేష్ గారి బర్త్‌డే టైంలో 10 డేస్ ఇక్కడ లీగ్ మ్యాచ్‌లు అయితే జరిగినాయి. అప్పుడు ప్రజల్ని వాళ్ళని అలౌ చేశారు. అప్పుడు లోపలికొచ్చి కూడా చూశారు చాలామంది. అలాగే తర్వాత దీంట్లో రంజీ మ్యాచ్‌లు ఆడనిస్తారు. ఏసీఏ అధ్యక్షులు కేశినేని చిన్ని గారు చెప్పడం ఏంటంటే 2014-19 ఉన్న గవర్నమెంట్ టైంలో 90% దీన్ని కంప్లీట్ చేసినా మిగిలినున్న 10% కంప్లీట్ చేయకపోవడం వల్ల ఈ స్టేడియం చాలా వరకు డ్యామేజ్ అయిందని అయితే చెప్పారు. ఆ డ్యామేజ్ మొత్తం రిపేర్ చేయడం కోసం అయితే చూస్తున్నారు. దానికి సంబంధించి కన్సల్టెంట్స్‌ని నియమించారని అయితే చెప్పారు. ఆ కన్సల్టెన్సీలు కూడా ఏంటంటే కోల్కతాలో ఉన్న ఈడెన్ గార్డెన్స్ కానీ, ఇంకా మోడీ స్టేడియం, అహ్మదాబాద్లో ఉన్న మోడీ స్టేడియం, చెన్నై చెపాక్ స్టేడియం, ఆ స్టేడియంకి డిజైన్ చేసిన కన్సల్టెంట్స్ని ఈ స్టేడియం కూడా నియమించారని అయితే చెప్పారు. వన్స్ ఇది ఏంటంటే మొత్తం దీని గురించి స్టడీ చేసి స్టేడియంలో ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయి, దానికి సంబంధించిన రిపేర్ వర్క్స్ అవన్నీ చేసిన తర్వాత ఇంకో 2 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఐపీఎల్ మ్యాచ్ని ఇక్కడ కండక్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. దాని తర్వాత ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ అవన్నీ కండక్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. ఇది మొత్తం రెడీ అయ్యేసరికి నాకు తెలిసి ఇంకా 3 సంవత్సరాల్లో ఐపీఎల్ కానీ, ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానీ ఇక్కడ చూడొచ్చు మనం. అలాగే ఏంటంటే ప్రెజెంట్ కనెక్టివిటీ పరంగా రోడ్స్కి కూడా చాలా దగ్గర అమరావతిలోని E14, E15 రోడ్లకి ఈ స్టేడియం చాలా కనెక్టివిటీ. అలాగే విజయవాడ బైపాస్కి కూడా చాలా దగ్గరలో అయితే ఉండిద్ది. నేను అది కూడా మీకు చూపిస్తాను కనెక్టివిటీ పరంగా ఎలా ఉందా అని చెప్పి లాస్ట్లో. అలాగే ఏంటంటే అమరావతిలోని స్పోర్ట్స్ సిటీలో దాదాపు 60 ఎకరాల్లో 800 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కడదామని అయితే ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఏంటంటే అహ్మదాబాద్లో ఉన్న మొటేరాలో మోడీ క్రికెట్ స్టేడియం అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అయితే ఉంది. దాని కెపాసిటీ కూడా 63 ఎకరాల్లో 134,000 సీటింగ్ కెపాసిటీ అయితే నిర్మించారు. దాదాపు దాన్ని ఏంటంటే 2015లో దాన్ని మొత్తం పడగొట్టి 20న కంప్లీట్ చేశారు. పడగొట్టి స్టార్ట్ చేసిన తర్వాత 2020 కల్లా కంప్లీట్ చేశారు. దాన్ని 700 కోట్ల అంచనా వ్యయంతో స్టార్ట్ చేస్తే దాదాపు 800 కోట్లు అయితే అయ్యిందంట మొత్తం స్టేడియం కంప్లీట్ అవ్వడానికి. దీన్ని కూడా మన అమరావతిలోని స్పోర్ట్స్ సిటీ ఎక్కడ రాబోతుందంటే దొండపాడు, తుళ్ళూరు మధ్యలో స్పోర్ట్స్ సిటీ అయితే రాబోతుంది. అక్కడ 60 ఎకరాల్లో ప్రపంచంలోనే అతి పెద్దదంటే ఈ 134,000 కన్నా ఎక్కువ సీటింగ్ కెపాసిటీ అయితే నిర్మిద్దాం అనుకుంటున్నారు. వన్స్ అది కంప్లీట్ అయితే ఏంటంటే ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం అదే అవుతుంది. దాని గురించి కూడా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది, స్పోర్ట్స్ సిటీలో పెద్ద స్టేడియం కట్టాలని చెప్పి. అలాగే మీరు ఇక్కడ చూడండి కనెక్టివిటీ పరంగా మీరు N14 రోడ్డు మీకు దూరంగా కనిపించింది. అలాగే మీకు బైపాస్ కూడా కనిపిస్తుంది కదా, స్ట్రైట్‌గా వెళ్ళే రోడ్ ఏదైతే కనిపిస్తుందో అదంతా బైపాస్, విజయవాడ బైపాస్ రోడ్ అది. ఈ వెస్ట్ బైపాస్ రావడం వల్ల చాలా కనెక్టివిటీ పరంగా విజయవాడ నుండి కానీ, గుంటూరు నుండి కానీ వచ్చేవాళ్ళు చాలా ఈజీగా ఈ స్టేడియంకి అయితే రావచ్చు. మీకు దూరంగా కనిపించేది వచ్చేసి ఆ బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి చూసారా, అది వచ్చేసి అమృత యూనివర్సిటీ. ఆ అమృత యూనివర్సిటీ బైపాస్ రోడ్డు పక్కనే ఉండిద్ది. అలాగే ఇక్కడ నుండి నవలూరు, ఎర్రబాలెం ఆ ఊర్లు కూడా మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తున్నాయో దూరంగా. మంగళగిరి కానీ, నవలూరు కానీ, ఎర్రబాలెం కానీ ఈ ఊర్ల దగ్గరే ఈ స్టేడియం అయితే ఉంటుంది.
ఫ్యూచర్‌లో ఏంటంటే ఈ స్టేడియం కంప్లీట్ అయిద్ది. అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మన అమరావతిలో 2 స్టేడియంలు అయితే అవ్వబోతున్నాయి. ఇంకా స్పోర్ట్స్ పరంగా మనకి అమరావతిలో తిరుగు లేకుండా అయితే ఉండిద్దని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఇక్కడ రోడ్డు కూడా చూడొచ్చు. ఇదొచ్చేసి E14 రోడ్ అది. ఇది అమరావతిలోని E14 రోడ్డు. మీరు చూడొచ్చు ఎలా ఉందో. అలాగే దూరంగా స్టేడియం చూడొచ్చు. E14 రోడ్డు, E15 రోడ్ల మధ్యలోనే ఈ స్టేడియంనైతే నిర్మిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను స్టేడియంకి సంబంధించి. ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.